త్రిపుర అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం సుఖ సంతోషాలతో నిండి ఉండేది. కాని సూర్యాస్తమయం అయిన తరువాత ఆ సంతోషాలన్నిటినీ కూడా ఒక దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. మహేందర్ ఇంకా రతి కొన్ని రోజుల క్రితమే ఆ ఊర్లో ఉండటానికి వస్తారు. రతి, ఈ గ్రామం సుఖ సంతోషాలతో నిండి ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నివసించే వాళ్ళు కూడా చాలా మంచి మనసు ఉన్న వాళ్లలాగా అనిపిస్తున్నారు. ఎటువంటి గొడవలు లేవు, ఏ బాధలు లేవు. అవును మహేందర్, నువ్వు సరిగ్గా చెప్పావు. కొన్ని రోజులైంది మనం వచ్చి, కానీ వీళ్ళిప్పటి వరకు ఎంత ప్రేమను పంచారో అది చూశాక అనిపిస్తుంది. ఇక్కడ ఉండాలని నిర్ణయించుకొని మనం చాలా మంచి పని చేశామని. మన ఇంటి పక్కనే ఒక చెరువు కూడా ఉంది. మనం ఎంజాయ్ చేయడానికి చాలా చోట్లున్నాయి. పద, ఇవాళ మనం సర్పంచ్ గారింట్లో భోజనం చేద్దాం. ఆయనతో మాట్లాడదాం. ఈ ఊరి గురించి ఇంకొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకుందాం. అవునవును, వెళదాం. సర్పంచ్ గారింట్లో వాళ్ళ కడుపు నిండా భోజనం చేయొచ్చు. నువ్వు చెప్పింది నిజమే. మహేంద్ర ఇంకా రతి ఇద్దరూ కూడా సర్పంచ్ గారి ఇంటికి వెళ్తారు. ఏంటి మహేంద్ర, రతి, మీకు ఈ త్రిపుర గ్రామం ఎలా అనిపించింది? సంతోషంగా ఉన్నారా? ఊరు చాలా బాగుంది సర్పంచ్ గారు. నేను ప్రమాణం చేసి చెబుతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటికి దగ్గరలోనే ఉన్న చెరువు. అవును, సరిగ్గా చెప్పావు. మీరు ఈ ఇంటిని అంత తక్కువ డబ్బుకి ఎందుకు ఇప్పించారో మాకు అర్థం కావడం లేదు. మీకు మేము ఎంతో రుణపడి ఉంటాం. అరే, రుణపడి ఉండటానికే ఉంది. మార్కెట్లో ఏ ధర ఉందో ఆ ధరకే ఇప్పించాను మీకు. కాకపోతే ఈ ఊర్లో కొన్ని నియమాలున్నాయి, వాటిని మీరు పాటించాల్సి ఉంటుంది. ఏం నియమాలు సర్పంచ్ గారు? నియమం ఏంటంటే, మరీ అర్జెంటు పని అయితే తప్ప సూర్యాస్తమయం తర్వాత మీరు బయటికి వెళ్ళకూడదు. ఆ తర్వాత ఇక ఎటువంటి నియమాలేమీ లేవు. ఎందుకని? ఏదైనా సమస్య ఉందా సర్పంచ్ గారు? లేదు లేదు, అటువంటిది ఏమీ లేదు. నేను చెప్పింది వినండి చాలు మీరు. ఈ ఊరిలో ఇదే నియమం. ఇందులో ఇబ్బంది ఏముంది? ఒక్క నియమాన్ని పాటించాలంతే. సరే మహేందర్, సరే సర్పంచ్ గారు, ఇక మేమిద్దరం బయలుదేరతాం. సరే మరి, సరే సరే. సర్పంచ్ గారితో మాట్లాడిన తరువాత మహేంద్ర ఇంకా రతి ఇంటికి చేరుకుంటారు. సూర్యాస్తమయం అవుతుంది. మహేంద్ర ఇంకా రతి ఇంటి నుండి బయటికి వెళ్తారు. రా మహేందర్, కొంత దూరం అలా వాకింగ్ చేసొద్దాం. అరే రతి, ఈ ఊరి వాళ్ళందరూ కూడా తలుపులు ఎందుకు వేసేశారు? ఈ ఊరు పగటిపూట చాలా బాగుంటుంది, కానీ రాత్రిపూట ఆ సంతోషం అంతా మాయమైపోతుంది. నువ్వు ఇలా నన్ను భయపెట్టడానికి చెబుతున్నావా? లేదు లేదు, ఊరికే. సర్పంచ్ గారి మాటలు కూడా నీకు గుర్తున్నాయి కదా? ఆయన చెప్పారు కదా, సూర్యాస్తమయం తర్వాత బయటికి వెళ్ళకూడదు అని. ఈ నియమాల గురించి పక్కన పెట్టు. కాసేపు అలా చెరువు దాకా వెళ్ళి అలా వాకింగ్ చేసుకొని వస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. మహేంద్ర వెళ్లి పడుకుంటాడు. రతి చెరువు దగ్గరికి వెళ్లడానికి బయలుదేరతాడు. తనలో తను, ఏమిటో ఈ నియమాలన్నీ. ఇక మనిషి వాకింగ్ వెళ్ళడానికి కూడా అన్నీ ఇబ్బంది అన్నమాట. ఎప్పుడైతే రతి అక్కడికి చేరుకుంటాడో చెరువులో ఏదో అలజడి వినిపిస్తుంది. ఎవరో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అరే రతి, ఇలా రా. నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చి ఈ చెరువులో పడిపోయాను. అరే మహేందర్, నువ్వు నాకంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చావు? అరే రతి, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను, కానీ చెరువులో పడిపోయాను. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతావేంటి? సరే సరే, వస్తున్నానుండు. ఎప్పుడైతే అతను ఆ చేతిని పట్టుకుంటాడో ఆ చెయ్యి అతన్ని చెరువులోకి లాగేస్తుంది. ఆ చెరువు లోపల ఒక అఖాడా లాంటి చోటికి తీసుకువెళ్తుంది. రతి అయినా సరే ఊపిరి తీసుకోగలుగుతాడు. కాని ఎదురుగా ఉన్న భయంకరమైన దృశ్యాన్ని చూసి తనకి నోట మాట రావడం లేదు. లేదు లేదు లేదు, కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. నువ్విక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేవు. నాతో పోటీ పడు. గెలిచేవంటే బయటపడిపోతావు, లేకపోతే నాకు ఆహారంగా మారిపోతావు. లేదు, నన్ను వదిలేయి. నాకు ఫైట్ చేయడం రాదు. నన్ను వదిలేయి. గెలిస్తే బయటపడతావు, లేకపోతే నాకు ఆహారంగా మారిపోతావు. రతి వణికిపోతాడు. కాని తన కాళ్లు తనకి నిలబడడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. అంతలో పిశాచి
రతిని కొట్టడం మొదలు పెడుతుంది. రతి నొప్పితో గట్టిగా అరుస్తూ ఉంటాడు. కాని ఆ అరుపులు ఆ పిశాసి నెమ్మది నెమ్మదిగా కొట్టడంతో మాయమైపోతూ వస్తుంది. రతిని కొట్టిన తరువాత పిశాచి తన రక్తాన్ని తాగేస్తుంది. రతి శరీరం తెల్లగా మారిపోతుంది. దంగల్లో గెలవకపోతే ప్రాణాలు కూడా మిగలవు. మహేంద్ర నిద్రలేస్తాడు. తను చూసేసరికి రతి ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. అరే, ఈ రతి ఎక్కడికి వెళ్ళాడు? చెరువు దగ్గర నిద్రపోతున్నాడా ఏంటి? ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు కదా, కానీ అక్కడే ఉండిపోయాడు. మహేందర్ తన కోసం ఎంతోసేపు వెతుకుతాడు. కాని తనకి రతి ఎక్కడా కనిపించలేదు. తను ఎంతో కంగారుగా సర్పంచ్ గారి ఇంటి దగ్గరికి వెళ్తాడు. అరే, ఏమైంది? ఇంత కంగారుగా ఎందుకున్నావు? అసలు ఏమైంది చెప్పు నాకు. సర్పంచ్ గారు, అది రతి నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు. నేను అన్ని చోట్ల వెతికాను, కానీ తను ఎక్కడా కనిపించలేదు. అప్పుడే నాకు అనిపించింది మీరు సూర్యాస్తమయం తర్వాత బయటికి వెళ్ళొద్దు అని చెప్పారని. ఏంటి, రతి బయటికి వెళ్ళాడా? తను చెరువు దగ్గరికి వాకింగ్ వెళ్ళాడు. నేను తనకు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ తను నా మాట వినలేదు. బయటికి వెళ్ళిపోయాడు. చెరువు దగ్గరకా? మీరు షాక్ అవడం చూస్తుంటే మీరు దాని గురించి ఖచ్చితంగా ఏదో తెలుసని నాకు అనిపిస్తుంది. చెప్పండి నాకు, ఏమైంది రతికి? ఇక ఈ విషయం దాచడం మంచిది కాదనిపిస్తుంది నాకు. చెప్తాను, విను. ఆ చెరువు చాలా శతాబ్దాల నుంచి అంధకుడు అనే ఒక పిశాచికి నివాస స్థలంగా మారింది. అందక? అవును, ఆ పిశాచి నీ స్నేహితుడు రతిని ఈ పాటికి చంపేసి ఉంటుంది. మీరు అసలేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. రతి ఇక లేనట్టే. భగవంతుడా, నా స్నేహితుడు రతి. నన్ను క్షమించు మహేంద్ర, నేను ఈ విషయం నీకు ముందే చెప్పలేదు. ఆ ఇల్లు నీకు తక్కువ ధరకు దొరకడానికి కారణం కూడా ఆ చెరువే. నేను నీకు మొత్తం విషయం చెబుతాను, విను. సర్పంచ్ నరేంద్రకి పిశాచి అంధకుడు గురించి మొత్తం కథను వివరిస్తాడు. అతడు మహేంద్రతో ఇలా అంటాడు. అంధకుడు ఒక పెహల్వాన్. అతడు ఆ చెరువు దగ్గరే నివసించేవాడు. కొంతమంది మోసం చేసి అతను చెరువులోకి నెట్టేసేశారు. అకాల మృత్యు కారణంగా అతడు పిశాచిగా మారిపోయాడు. ఇప్పుడు మోసంతో అందరినీ పిలిచి చెరువులోకి లాగేస్తున్నాడు. వాళ్ళని అఖాడాలోకి లాకెళ్ళి పోటీ పడమని అడుగుతాడు. కానీ మనకింకా తెలియదు కదా రతి ఇంకా ప్రాణాలతో ఉన్నాడో లేడో. ఇప్పుడు మనమేమీ చేయలేమా? మహేంద్ర, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. నేను నా కొడుకును పోగొట్టుకున్నాను. ఆ పిశాచి అఖాడాలోనే నా కొడుకు మరణించాడు. ఆ సమయంలో నేను పెద్దగా పట్టించుకోలేదు. చీకటి పడేలోగా అతని ఇంటికి చేరుకోలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత చెరువులో తన శవం తెలుతూ కనిపించింది. శరీరం అంతా తెల్లగా మారిపోయింది. అంటే మీరిప్పుడు అనేదేంటి? రతి కూడా? రతి ఇంకా చనిపోయినట్టే. పగ తీర్చుకోవాలనే ఆలోచన లేకుంటే దానిని మనసులోనే దాచుకో. ఎందుకంటే అలా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ పిశాచాన్ని తప్పించుకోవడానికి మనకి ఏ దారి లేదా సర్పంచ్ గారు? తన అఖాడాకు చేరుకున్న తర్వాత ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేరు. మనల్ని మనం కాపాడుకోవడానికి 2 దారులున్నాయి. ఒకటి, ఈ ఊరి వదిలి వెళ్ళిపోవాలి. రెండవది, సూర్యాస్తమయం తర్వాత బయటకు రాకూడదు. అంతేకాని తనని చంపడానికి ఏ ఉపాయమూ లేదా? నేను నా కళ్ళారా చూడాలనుకుంటున్నాను రతి ప్రాణాలతో ఉన్నాడా లేదా అని. నాకేదైనా దారి చెప్పండి, దయచేసి చెప్పండి. ఈ ఊర్లో మరో ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. ఒక ఉపాయం ఉంది, కానీ నేను దానికి గ్యారెంటీ ఇవ్వలేను. ఇప్పటికే చాలా శతాబ్దాలు గడిచిపోయాయి. ఆ అస్త్రం గురించి కథగానే మిగిలిపోయింది. సరే, అదేంటో చెప్పండి. ఈ ఊర్లో ప్రతి సర్పంచ్కి కూడా ఒక కత్తిని ఇస్తారు. ఆ కత్తి అంధపిశాచిని గాయపరుస్తుంది, చంపొచ్చు కూడా. ఆ కత్తి మంత్రించబడింది అలాగని అంటుంటారు. కానీ ఏదో కారణంగా ఇంతవరకు ఈ సాహసాన్ని ఎవరూ చేయలేదు. మరి అలా దానితో ప్రయత్నం చేయడం వల్ల ఆ అంధకుడు అంతమవుతాడో లేదో మనకు తెలియదు. కానీ బహుశా సమయం వచ్చినట్లే ఉంది. నువ్వు గనక ప్రయత్నం చేయాలనుకుంటే చెయ్యొచ్చు. మీరు నాకు ఆ కత్తిని ఇస్తారా? ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు మనకి బుర్ర అస్సలు పనిచేయదు. నేను ఆపడం వల్ల నువ్వు ఆగేటట్లేవు, కానీ దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. సర్పంచ్ మహేంద్రకి మంత్రించబడిన ఆ కత్తిని ఇస్తాడు.
ఇక మహేంద్ర తన ఇంటికి తిరిగి వెళ్తాడు. మరుసటి రోజు మహేంద్ర సూర్యాస్తమయానికి కాసేపటి క్రితం చెరువు దగ్గర సూర్యాస్తమయం కావడానికి ఎదురుచూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో చీకటి కమ్ముకుంటుంది. చెరువులో కొన్ని అలజడులు చెలరేగుతాయి. ఎవరది? ఎవరది? మహేంద్ర, నేనిక్కడున్నాను. నువ్వు కూడా రా. మహేంద్ర, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. అరే రతి, రతి, అది నువ్వేనా? నా చెయ్యి పట్టుకో, నన్ను బయటికి లాగు. నేను పిశాచి నుండి తప్పించుకోవాలనుకుంటున్నాను. నన్ను పైకి లాగు. సరే, నేను ఇప్పుడే వస్తున్నానుండు. చేతిని పట్టుకోగానే ఆ చెయ్యి మహేంద్రని చెరువు లోపలికి లాగేస్తుంది. ఆ అఖాడాలోకి మహేంద్ర కూడా చేరుకుంటాడు. అక్కడ 2 రోజుల క్రితం చనిపోయిన రతి శవం కనిపిస్తుంది. నేను ఎక్కడున్నాను? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఎక్కడి నుంచి వెళ్ళనివ్వు. నువ్వు తనని తీసుకువెళ్ళాలనుకుంటే దంగల్ చెయ్యి. గెలిస్తే వెళ్తావు, లేకపోతే భోజనంగా మిగిలిపోతావు. వద్దు వద్దు, నన్ను వదిలి, నన్ను ఈ శరీరాన్ని తీసుకెళ్ళనివ్వు. నేను తనకి అంతిమ సంస్కారం చేస్తాను. మహేంద్ర మాటలని పట్టించుకోకుండా పిశాచి మహేంద్రని కింద పడేసి తనని ఎంతో దారుణంగా కొట్టడం మొదలుపెడుతుంది. పిశాచి మహేంద్ర స్పృహ తప్పాడు అనుకుని తన రక్తం తాగడం మొదలుపెడుతుంది. అప్పుడే మహేంద్ర దాచిపెట్టిన కత్తితో తన కడుపులో పొడుస్తాడు. పిశాచి గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన రంగు తెల్లగా మారిపోతుంది. అప్పుడే మహేంద్ర చూస్తాడు. రతి శరీరం తెల్ల రంగులో నుంచి తన నార్మల్ రంగులోకి మారుతుంది. మహేంద్ర తన దగ్గరికి వెళ్లి రతిని లేపుతాడు. లే రతి, లే, దయచేసి లే. మహేంద్ర, అవును నేనే. నన్ను క్షమించు. నేను నిన్ను ఆ రోజు ఆపుంటే ఇవాళ నీకు ఇలా జరిగుండేది కాదు. నన్ను క్షమించు. నేను ప్రాణాలతో ఉన్నానా? నీకు నేను చాలా చాలా రుణపడి ఉంటాను. చాలా చాలా ధన్యవాదాలు. రతిని మహేంద్ర చెరువులో నుంచి బయటికి తీసుకువస్తాడు. అతను చూసేసరికి ఊరి వాళ్లందరూ కూడా అక్కడ గుమ్మికూడి ఉంటారు. సర్పంచ్ గారు, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నీకు విషయం పూర్తిగా చెప్పకపోవడం నా తప్పే. అందుకే నేను ఆ బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాను. మేమందరం అందుకోసమే ఇక్కడికి వచ్చాము. బహుశా నువ్వు అందకొండి చంపేసినట్లున్నావు. అవును, నేను మోసంతో అతని పొట్టలో పొడి చేశాను. ఆ తర్వాత వెంటనే తెల్లబడిన రతి శరీరం రంగు మారింది. తన రక్తం మళ్ళీ తన శరీరంలోకి తిరిగి వచ్చినట్లుంది. నువ్వు బానే ఉన్నావా రతి? అవునవును సర్పంచ్ గారు, ఇదంతా మహేంద్ర వల్లే జరిగింది. మీరు ఏదైతే కత్తిని తనకిచ్చారో దాని కారణంగానే మీకు చాలా చాలా ధన్యవాదాలు. మహేంద్ర రతిని హత్తుకుంటాడు. కాని సర్పంచ్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. అతనికి అర్థమవుతుంది, మహేంద్రకి ఆ కత్తిని సర్పంచ్ గారిచ్చారు. ఆ విషయం రతికి తెలీదు. మరి ఆ విషయం తనకి ఎలా తెలిసింది అని ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తూ అతను ఆశ్చర్యానికి గురవుతాడు. రతి మహేంద్రని హత్తుకుంటాడు. తన కళ్లల్లో ఒక రకమైన మెరుపు కనిపిస్తుంది. తన మొహంలో ఒక రకమైన చిరునవ్వు కనిపిస్తుంది.